హిందువులకు మార్గదర్శకులు ఎవరు? హిందూ సమాజానికి సూచనలు ఇచ్చే అధికారం ఎవరికి ఉంది? కేవలం ధర్మాచార్యులు ఇవ్వాలా? మరి ఎవరికి అధికారం లేదా? సమాజ శ్రేయస్సు గురించి ఎవరు సలహా ఇచ్చినా అది ధర్మమే అవుతుంది. సమాజానికి హాని కలిగించే ప్రయోగాన్ని ఎవరు చేసినా అది అధర్మం అవుతుంది. దీర్ఘకాలంగా దేశానికి మేలైన మార్గం ఏమిటి అని ఆలోచించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. హిందూ సమాజ సూచనలు ఆదేశాన్ని ఇచ్చి ఈ విధంగా హిందువులకి ఎంత చెప్పినా ప్రజలు ఉత్తేజం అంతా తాబేలు మాదిరిగా నెమ్మదిగా వస్తుంది. ఈ విధంగా హిందువుల పరిస్థితి ఎంత బాధ కలిగిస్తుంది.